ఏయ్ లేవు బాబా బాబాయ్ ఇలా రౌండ్స్ వేసుకున్నా చెకింగ్ కారు లోపలికి వెళ్ళిపోయింది ఊరికి చెకింగ్ మరి వాళ్ళు ఏం చేశారంటే సర్జరీ నింపేసి వాళ్ళు కిరాయి తీసుకుని వెళ్ళిపోయారు. మళ్ళీ ఇక్కడ అయిపోయేదాకా ఉంటారు, అక్కడ ఉంటారు, డ్రాప్ చేసి వెళ్ళిపోతారు ఆ మార్గం. ఇప్పుడు ఏవైతే దింపలేదు వాళ్ళందరూ దింపలేదు పంపిస్తాం, దింపిని ఇక్కడ ఈ ఫోటో సరే దింపనవన్నీ వెళ్ళిపోతాం. అరే నీ గుండె పడుతుంది రా కూర్చో. ఎక్స్ కాకుంటే వైపు కాకుంటే ఎవరుంటే వాళ్ళకి రైతులు వాళ్ళు అనుకుంటారు.
అది చెప్పడానికి వచ్చాము. ఓకే సార్, రైతులు బాధ్యులు కాదు కదా, రూల్ ప్రకారం పనిచేసి మా బాధ్యత. ఇక్కడ అలో చేయరు మార్కెట్ అక్కడ పక్కనేవారు కాదు వాడుకో నిన్నేమన్నా వద్దండి. మేము ఆ రేటు పెట్టుకోవడం కాదు, మేము స్టార్టింగ్ ప్రైసే పెట్టాము. మేము ఒకేసారి 4,700 పెట్టాను సార్. స్టార్టింగ్ 60,000 కాడి అవుట్ చూస్తాడు. స్టార్టింగ్ 60 మేము కూరగాయలన్నీ వచ్చే లాభం ఎంత, మేము కట్టి అద్దెలు ఎంత, మా బతికి ఎంత. అవునయ్యా, కొత్త వాళ్ళకి ఇచ్చారు కదా. అది మా బాధ్యత కాదు. రైతులకు న్యాయం జరగాలి. రైతులకు న్యాయం జరగాలి. ఇంట్లో 3 రైతులు పండిస్తేనే మనం తింటుంది ఒక పక్కన, రైతులు పండిస్తుంటే మనం ఒక పక్క తింటాం. అది తెలుసుకోండి. మీరు ఏసీలలో కూర్చొని తినుకుంటే మేము రైతులు కట్టం చేయాలి. మీకు తెలుసా? మీరు మమ్మల్ని గంటి తినక పంపించారండి.
ఇప్పుడు మధ్యాహ్నం వచ్చి మార్కెట్లు పెట్టేశారు, మిమ్మల్ని బతకొద్దు అన్నారు. వాడుకున్న వాళ్ళు మీరు వ్యాపారం చేస్తారు, మేము వాడుకోవాలి. మేము ఎట్లా బతకాలి, ఎక్కడ బతకాలి? మాకు బతుకు తెరువు చూపించండి. అదే మీరు కమిషనర్ గారికి మేయర్ గారి దగ్గరికి వచ్చి మేము మేయర్ గారి దగ్గరికి షాపుకి తాళాలు వేశారు సార్, మేము ఎట్లా బతకాలంటే షాపుల ముందు పెట్టుకొని చేసుకోండి అమ్మా అన్నారు నిన్న మేయర్ గారు. ఈ రోజు వచ్చేసి మధ్యాహ్నం మార్కెట్లు పెట్టి మీరు లోపల కూడా నడవడానికి వెళ్ళలేదు అన్నారు. మేము అందుకే కదా అవి ఓపెన్ చేసి మళ్ళీ రైతులు మేము కమిషనర్ గారికి ఆల్రెడీ తెలుసండి, ఇవన్నీ తెలుసండి, ఆల్రెడీ మాట్లాడారు. ఆల్రెడీ కమిషనర్ గారికి ఇవన్నీ ఆయన తెలియదు లేదండి. అన్ని ఆయనతో మాట్లాడి ఆయన పెంచాలమంటేనే వచ్చాడు. ఆయన వచ్చి ఇప్పించిన తర్వాత తాళాలు తీపించారు. షాపులు పాడిన హామీ ఇస్తారా చెప్పండి. రైతులకు హామీ ఇస్తారా? మీరు డబ్బులు కడతారా? మీరు హామీ ఇస్తారా చెప్పండి. ఈ రోజు మీరు ఇక్కడ కావాలంటే అమ్ముకోండి, అక్కడికి వెళ్ళే వాళ్ళు అక్కడికి వెళ్ళండి, ఇక్కడ అమ్ముకునే వాళ్ళు ఇక్కడ అమ్ముకోండి. ఊరు లేరు. మీరు రావద్దని కమిషనర్ గారు చెప్పారు. మాకంటూ ఒక ఇది లేదా? ఊరక చేసాం కొద్ది సరదాలో. కొంచెం వినండి, కొంచెం వినండి సార్, కొద్దిగా ఆలోచించండి సార్. రైతు బాధ కొంచెం వినండి. 250 కిలోమీటర్లు సార్. వినండి. నేను ఫైనల్ కమిషనర్ కాదు, నేను ఇక్కడ వినండి. నా మాట విన్న తర్వాత మా బాధ మీకు చెప్తున్నా కదా. మీరు రైతుల మీద మీరు చెప్పిన విషయాలు వినండి. తీసుకొని పోవాలా బజార్లో వినండి. మీరు చెప్పిన ఆవేదన కమిషనర్ గారి దగ్గరికి మేయర్ గారి దగ్గరికి వెళ్ళి చెప్తాం. వాళ్ళ పరిస్థితి ఇదండి అని చెప్తాం. ఆయన తెలుసండి, ఆల్రెడీ ఆయన వెళ్ళిపోమని తెలుసు. మాకు అక్కడికి వెళ్ళే ఉద్దేశం లేదండి. అక్కడ మా కొట్టులు ఇవ్వండి, మేము అక్కడ రమ్మంటారండి మమ్మల్ని. ఇవన్నీ నా లెవెల్లో నేను నిర్ణయం తీసుకోవడానికి నేను మీరు మాట్లాడేది మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడాలనుకున్నది ఆల్రెడీ సార్కి మొత్తం తెలుసు. నేను మాట్లాడతానని ఏదైతే అంటున్నారో అవన్నీ సార్కి తెలుసు. ఆపండి, ఒక్క నిమిషం ఆపండి. ఆయన మాట్లాడతాను. మీరు చెప్పిన విషయాన్ని నేను వెంటనే డెసిషన్ తీసుకోవడానికి నేను ఫైనల్ అథారిటీ కాదు.
నేను అడిషనల్ కమిషనర్ కాదు. ఫైనల్ సార్కి మొత్తం తెలుసండి. ఇప్పుడు వారు చెప్పిన విషయాలు మీకు చెప్పాను. ఇప్పుడు మీరు చెప్పినటువంటి విషయాల్ని మళ్ళీ ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉందని చెప్పి వారికి చేరవేస్తాను. వారు ఏం డెసిషన్ తీసుకుంటారో చెప్తాం. అంటే ఇప్పుడు నేను కమిషనర్ కాదు డెసిషన్ తీసుకోవడానికి. అర్థమైంది. పై లెవెల్ కమిషనర్కి, మేయర్ గారికి ఇక్కడ ఉన్న పరిస్థితి, రైతుల పరిస్థితి, మీరు ఇప్పుడు మాతో చెప్పినటువంటి విషయాలు వారికి చేరవేస్తాం. పరిస్థితి ఎట్లా, వాళ్ళ ఆవేదన ఎట్లా ఉందని చెప్పేసి వారు ఏం డెఫినెట్గా ఇప్పుడు మీరు కూడా కావాలంటే వచ్చి రేపు కలవండి కమిషనర్ గారిని, మేయర్ గారిని. కలిసి తొప్పులు అరిగిపోతున్నాయండి. కలిసి తొప్పులు అరిగిపోతున్నాయండి. ఏమి మేమేమో రోడ్డు మీద పడి తిరుగుతా ఉన్నాను, మీరు ఏసీలో కూర్చోవాలా? మళ్ళీ కలవండి. తిరుగుతా ఉండమంటారా? మాకు పర్మిషన్ కావాలండి, మేము బయట బతకడానికి. మేము బయట న్యాయం జరుగుతానే మీరు వెళ్ళాలి. మాకు పర్మిషన్ కావాలి. మాకు పర్మిషన్ కావాలండి, మేము బయట బతకడానికి. మాకు న్యాయం కావాలి. మాకు న్యాయం కావాలి. మేము బయట పోయడానికి పర్మిషన్ ఇవ్వండి. మీకు ట్యాక్సీలు కడతాం, మీకు పర్మిషన్ కడతాం, మీకు అద్దెలు కడతాం. మాకు పర్మిషన్ ఇవ్వండి. మేము బయట బతకడానికి మాకు పర్మిషన్ ఇవ్వండి. మేము దొంగతనాలు చేయట్లేదండి. మేము దొంగతనాలు చేయట్లా, పనికాల వ్యాపారాలు చేయట్లా. ఇంటి కోసం రైతులు పంటలు పండించుకోవడానికి మేము అమ్ముతున్నాం. మాకు పర్మిషన్ కావాలండి. మాకు పర్మిషన్ కావాలి. మేము బయట బతకడానికి మాకు పర్మిషన్ కావాలండి. మేము అంత అద్దెలు కట్టలేము. మాకు రోడ్డు మీద పర్మిషన్ కావాలండి. కావాలి కావాలి తక్షణమే న్యాయం కావాలి. న్యాయం కావాలి, ఇప్పుడే కావాలి. మమ్మల్ని తొక్కేస్తారు, వెళ్ళండి మీరు. వాళ్ళు తీసుకున్న డిసిజన్ ఒకటే అండి, మమ్మల్ని ఎక్కడ బతకనివ్వరు. కమిషనర్ గారికి అన్ని తెలుసు, అన్ని తెలుసు కమిషనర్ గారికి. పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్తుంటే ఆపారు. లోకేష్ గారి దగ్గరికి బతకాలండి. 800 కుటుంబాలు బతకాలా లేదా చెప్పండి. ఎక్కడికి పోతే అక్కడ మా చుట్టూ తిరుగుతున్నారు మీరు. చేస్తే పనులు జరుగుతాయి కాదు. మరి అదే సార్, అందుకే మేము ఎక్కడికి పోతే అక్కడికి వచ్చేస్తున్నారు మీరు. ఇంకా మేము ఏడు బతకాలా? మార్కెట్ వాళ్ళందరూ బయటికి రోడ్డు మీదకి వచ్చాం. ఏది ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురున్న మార్కెట్ దగ్గర బయటకు వచ్చాం. మేయర్ గారు రావాలా లేకపోతే మేము రావాలా మేయర్ దగ్గరికి? మీరు చెప్పండి. మేయర్ గారు కబుర్ చేశారు. మేము ఓట్లేసి గెలిపించుకుంటే ఇప్పుడు ఆయన ఏసీలో కూర్చుంటారు, మేము రోడ్డు మీద బతకాలా? ఇది కావాలని కష్టపూర్తిగా చేసే పనేనండి. ఎక్కడికి పోతే అక్కడికి చేస్తున్నారు, కావాలని రోడ్డు మీద పడేస్తున్నారు మీరు. శుభ్రంగా హ్యాపీగా ఏసీలో కూర్చుంటున్నారు. అంతా బాబు అవన్నీ వారికి తెలుసు, అవన్నీ సార్ తెలుసు. ఏం తప్పు చేసేవారు, కరెంట్ కూడా పీకెళ్ళారు, అన్ని ఆయన తెలుసు. మేము అద్దెలు కడుతున్నాం, అద్దెలు కట్టట్లేదు మేము. చెప్పండి, మీకు ఎప్పుడు రివర్స్ అయ్యాము? ఎందుకు ఇంత కష్టం అవేది మీకు? అసలు ఇంత కక్ష దేనికండి చెప్పాలి మీరు. తప్పు చేశారు చెప్పండి. గారికి ఇంత కక్ష దేనికి?
రైతులేం తప్పు చేశారు? పండించి మీరు నోట్లో పెడుతున్నారు కదా? చెప్పండి, రైతులు పండించినందుకు మీరు తప్ప? మార్కెట్కి వచ్చి ఏంటి జల్సా చేస్తారు చీని కొట్లు అయిందండి ఇది పబ్లిక్ ప్రాపర్టీ అన్నది 8 ఎన్ని సంవత్సరాలు పదవిలో ఉంటాడు? కొల్లి చేత మార్కెట్ ఆయన ఆస్తి. కమిషనర్ గారిని ఎంత కక్ష ఎందుకండి మా మీద? ఇంత కక్ష దేనికి చెప్పండి ముందు. మేము ఎగ్గొట్టే మా పన్నులు అద్దెలు కట్టట్లేదా? ఇంత కక్ష దేనికి మా మీద? మీరు తింటలేదా? కూరగాయలు మీకు అవసరం లేదా? చెప్పండి, కూరగాయలు మీకు అవసరం లేదా? కూరగాయలు మీకు అవసరం లేదా? మేయర్ గారు కమిషనర్ కూరగాయలు తినరా? కమిషనర్ గారు కూరగాయలు తినరా? మేము అమ్మకూడదా? ఎక్కడంటే అక్కడ అంటారు మాట్లాడాలి. వాళ్ళకన్నీ తెలుసండి, వాళ్ళకన్నీ తెలుసు, వాళ్ళకన్నీ కొంచెం వెనక్కి జరగండి. ఇంజన్కి ఇబ్బందిలే, ఏసీ రాదు, కొంచెం వెనక్కి జరగండి అమ్మా. మేము బతకనివ్వండి, మిమ్మల్ని బతకనివ్వండి. ఆమరణ నిరాదీక్ష చేయడానికి ఆత్మాహుతి చేసుకోవడానికి కూడా సిద్ధానికి వచ్చాం. మాకు డెసిషన్ చెప్పండి. చెప్పని పక్షంలో ఇక్కడ ఉన్న వస్తాం. లోపలికి రానిట్లా రైతులకి కనీసం ఏమి చేస్తున్నాడో తెలియదు సార్. ఎక్కడ కూర్చుంటే ఎక్కడికి వెళ్తే ఎక్కడికి వెళ్ళి ఎట్లా మమ్మల్ని మేమేమో బాకీ ఉన్నాము? మేమేమన్నా మీకేమన్నా బాకీ ఉన్నాము సార్? చెప్పండి. పోలీసు వాళ్ళు వచ్చి మా డ్రైవర్ని కొట్టారు. రమ్మని చెప్పారు. ఏంటి మీరు కనుక్కొని మీరు చెప్పిన విషయాన్ని డెఫినెట్ గా చెప్పండి సార్. మేము చెప్పండి, మా బాధ అర్థం చేసుకోండి. మా బాధ అర్థం చేసుకొని డెఫినెట్ గా మీ ఇబ్బందిని ఆవేదనని డెఫినెట్ గా మీ ఆవేదన ప్రత్యక్షంగా చూసాం. డెఫినెట్ గా వాళ్ళ దృష్టికి తీసుకెళ్తాం. ఇది వాళ్ళ పరిస్థితి. తీసుకెళ్తారు సార్. వీళ్ళందరూ గోళ చేసి పని అవుతుంటారు. ఇది గోళ కాదు, వాళ్ళ కడుపులో మంట. విసుగొచ్చి తాళాలు తీసి బయటికి నెట్టి సిగ్గు లేదా అని అడిగి ఏంటి సార్ మేము సిగ్గు అనుకోవాలా? గడ్డవాసులు ముస్లిం ఎత్తుగా ఉంటాడు, వేరే నాకు తెలియదు. ఇవాళ మేము అట్లా ఎప్పుడు కూడా మీ ఆఫీస్ వాళ్ళకి ఎంత చులకనైపోయాం మేము. ఏ ఎంప్లాయ్ అయినా ప్రజలు కట్టే పన్నులతోనే పన్నులతోనే మీరు బతుకుతున్నారు. ఆఫీసర్లు మీ దగ్గర ఈ రకంగా కడుపు కొడతారు. జీవితంలో మేము పొలిటికల్ కేవలం కమిషనర్ అయినాక నాతో పాటు ఎవరైనా కట్టుకోవాల్సి వచ్చింది. లేదు మిమ్మల్ని నేను వెళ్ళి ముగ్గురు ఎక్కించుకెళ్ళు. మాకు న్యాయం జరిగితేనే, మాకు న్యాయం జరిగితేనే ఈ రాజకీయ లేకుండా ఇంకా ఉధృతమైంది. న్యాయం జరిగితేనే ఆగిపోయింది.
కమిషనర్ రావాల్సిందే. రావాలి రావాలి కమిషనర్ రావాలి. రావాలి ఖాళీ చేశాక మీరు 99 సంవత్సరాలు వెరుకో లీజుకి ఇచ్చుకోండి మామూలు సాధించడం ఇది చేసామంటారు. వాళ్ళు ఎవరో షాపులు పడుతున్నారు, మొత్తం పడుతున్నారు. వాళ్ళెవరో పాడుకుంటారు. మేము వచ్చి చేయాలి అక్కడికి. మీరు చెప్పిన విషయాన్ని ఏదో చెప్పండి. వ్యాపారం చేసుకోవాలంటే వాళ్ళ విషయాన్ని చెప్తాము. అదే చెప్తున్నారు. మమ్మల్ని ఎలా రమ్మంటారు మీరు? వాళ్ళకి షాపులు ఎలా ఇస్తారు? లక్ష తీసుకునేదండి మా పెద్ద పెద్ద వచ్చారు. ఇది కేవలం కమిషన్ ఎన్ని చెప్పినా వింటానే ఉంటారు. వాళ్ళు ఏం మారరు, మారాలు వాళ్ళు మారయ్యాలు. ఎక్కడ ఉండాలి? నువ్వు మాట్లాడి చూలు పడుతున్న తప్పేం లేదు. వాళ్ళు రారు, వాళ్ళిద్దరు ఆడపిల్లే ఉంటారు, ఫోన్ మాట్లాడుతూనే ఉంటారు అంతే. తక్షణమే రావాలి. మమ్మల్ని లోపలికి వెళ్ళనిస్తారా ఇక్కడ ఉండేమంటారా? నేను నా డెసిషన్ కాదు, ఈ విషయాన్ని కమిషనర్ గారు గురించి ముందు లోపల నేను చెప్పలేను కదా మాట. అడగంటారు వాళ్ళు. అసలు కంట్రోల్ వద్దు, బైపాస్ అవుతాం. వచ్చారు ఎంతవరకు ఒకటి సార్, ఒకటైతే మేము వింటాం సార్. ఇప్పుడు అక్కడికి రాము. అదే మమ్మల్ని చంపేసి మీరు అమ్ముకోండి, అదే మమ్మల్ని చంపేసేయండి, మా జీవితాలను చంపేసేయండి. మీరు చెప్పండి. మమ్మల్ని చంపేసి మీరు హ్యాపీగా బతకండి సార్, శుభ్రంగా ఉండొచ్చు ఏసీలో, చల్లగా ఉండొచ్చు మీకు. ఏం చేయాలి? మా రైతులు ఏం చేయాలి? తాగడానికి నీళ్ళు ఏం చేయమని ఒక మీరు చెప్పండి. దీనికి సొల్యూషన్ చెప్పి తర్వాత మీరు చెప్పండి. మీరు చెప్పిన అయితే ఆయన రమ్మనండి. కమిషనర్ గారు ఫోన్ చేసి రమ్మాలండి. మీరు తీసుకెళ్ళి పంపిస్తారా? మమ్మల్ని చంపేసి వెళ్ళండి ఇక్కడి నుంచి. ఓకే లేదా కమిటీ గారు వచ్చి సొల్యూషన్ చెప్తారు. Hey!